మోగ మనసులో అనే సినిమా మా అమలాపురానికి కోటిపల్లి రేవు అక్కడెక్కడ ఆదిత్య సుబ్బారావు గారు అమలాపురంలో థియేటర్ ఓనర్స్ కూడా కోఆపరేట్ చేసి అక్కడ షెడ్యూల్ వేసుకున్నారు. అప్పుడు అది నేను చదువుకునే రోజుల్లో మోగ మనసులు అయిపోయింది. అక్కడ చూస్తే నాగేశ్వరరావు గారు వెళ్తే రికమెండేషన్ తీసుకొని షూటింగ్ చూద్దామని వెళితే ఫర్లాంగ్ దూరంలో తాళ్ళు కట్టి కొన్ని వందల మంది వేల మంది జనాన్ని ఆపేశారు. చేస్తే మేము స్లిప్పులు ఇచ్చి నాగేశ్వరరావు గారు సాయంత్రం వస్తే స్టూడెంట్స్ మిమ్మల్ని కలవాలంటే పంపితే అందరూ 50 మంది వచ్చేసారు, మా కాలేజీ ఫ్రెండ్స్, రూమ్మేట్స్ వీళ్ళు. ఆయన పైనుంచి చదివి 2 రమ్మని మిగిలిన వాళ్ళు అందరూ వెళ్ళిపోమని అన్నాడు. ఆయన 2 ఎవరు వెళ్ళాలో అర్థం కాలే. సో మొత్తం నేను ఇంకొక ఆయన వెళ్తే ఆయన 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడి, ఎందుకు మీరన్నీ ఆర్టిస్ట్ అంటే మా దగ్గర ఉంది, మేకప్ తీసేసాను, నన్ను ఇలా చూస్తున్నారు, మీరు మేకప్ ఉంటే ఇంకోలా చూస్తున్నారు, ఎవరో గొప్పవాళ్ళు కాదు, మీరు చదువుకోండి, ఈ ఆర్టిస్టులు చూడ చుట్టూ తిరగొద్దు మీరు. ఆయన క్లాస్ ఏదో ఆయన వచ్చేసారు. తర్వాత అది వేరే విషయం అనుకోండి. ఆ డిస్ట్రిబ్యూషన్లో అప్పటికి నేను స్టూడెంట్నే. ఆ డిస్ట్రిబ్యూషన్లో నేను మెడ్రాస్ రావటం, మళ్ళీ నిర్మాత అవ్వటం, అదే నాగేశ్వరరావుకి అడ్వాన్స్ ఇవ్వటం, ఆల్ డిస్ట్రిబ్యూషన్లో నేను ఉండటం, చాలా పిక్చర్స్ ఇవన్నీ జరిగిపోయినాయి. అప్పుడు ఆయనతో కూడా ఇలా జరిగింది సార్ మీకు. అప్పుడని నేను బెంగళూరు వెళ్ళాను. ఆయన బెంగళూరులో ఉంటే ఫైనల్గా డేట్స్ మాట్లాడి నేను పిసి రెడ్డి గారు వెళ్ళాం. అప్పుడు కూడా చెప్పాను ఇలా జరిగింది మగ మనుషుల్లో. అంచేత నేను దానికి గౌరీ అనేది జమున క్యారెక్టర్ అండి. మోగ మనుషులో మీకు అందరికీ గుర్తుంటే ఆ అమ్మాయి పేరు గౌరీ, సావిత్రి గారు హీరోయిన్ దాంట్లో. ఆ సినిమా ఆ గౌరీ పెట్టి అదే జమున మెయిన్ క్యారెక్టర్ పెట్టి కృష్ణ గారు హీరోగా పెట్టి రాజబాబు వీళ్ళందరూ ఉన్నారు. ఈ కథకి వాళ్ళు సూట్ అవుతాయని చెప్పాం, అందరూ అంగీకరించారు. డిస్ట్రిబ్యూటర్లు ఓకే, కథ అంతా విని బాగుంది, బాగా తీయండి, అది 10 రూపాయలు ఎక్కువైనా నన్ను అడగండి నేను ఇస్తాను, పిక్చర్ బాగా తీయాలి మరి మీరు ఎప్పుడు అని, మంచి లొకేషన్స్ అవి అని. 14th రీల్లో హీరో చంపేస్తారండి. 15th 16thలో వీడి 3 రెవెన్స్ మీద రెవెన్స్ తీసుకున్న వాళ్ళు చంపుద్ది హీరోయిన్. ఆయన చెప్తే మీరు సరే మనం కలిసి చేస్తున్నాం, నేను కాదలేను, మీ కథ కూడా నాకు నచ్చింది, ఏం చచ్చిపోవడం అనేది ఒక పని చేయండి, మీకు ఏది నచ్చితే అది, కథ మీదే. 14th రీల్లో కృష్ణని చంపేశారు విలన్స్. ఆవిడ ప్రెగ్నెంట్గా ఉంది. అప్పుడు కృష్ణ పుడతాడు. ఆ కృష్ణ పెద్దోడు అవుతాడు. అప్పుడు వాడు వాళ్ళ మీద వెంజెన్స్ తెచ్చుకుంటాడంటే, ఇలా ఆలోచించండి, బాగుంటే ఓకే, లేకపోయినా నేను చెప్పింది వదిలేయండి అని చెప్పి మేము ఆలోచించాం. మళ్ళీ పాముగ్ర హోటల్లో కూర్చున్నాయి. అక్కడ కృష్ణని చంపేస్తే కృష్ణ కొడుకు మంగమ్మ శబదంలో అలాగే మంగమ్మ శబదం అనే ఒక సినిమా డివిఎస్ రాజు గారు తీసింది. ఎన్టీ రామారావు ఏదో అయితే వాళ్ళు ఇంకో కుర్రోడు వచ్చి పెద్దోడే మంగమ్మ శబ్దం చేస్తుంది, ఏదో సంథింగ్ అదేనా, ఇది వేరే అది వేరే అనుకోండి. దాంట్లో చెప్తే అది సెట్ అవటంలో ఏ రకంగా పెద్దలందరికీ వినిపించినా కూడా, సార్ ఇలాగ చేసేద్దామండి, పేరు కూడా గౌరవాన్ని పెడదామని నేను మీతోటి కథ చెప్పినప్పుడు అన్నాను కదంటే, మిగిలిన వాళ్ళు తిన్నంగా ఉండక కొంచెం ఆలోచించగా బెటర్ అంటే కొన్ని ఆలోచించండి 4 రోజులు అన్నారు. లేదండి అమలాపురం షూటింగ్కి వెళ్ళేటప్పుడు టైటిల్ ఉండాలండి అని నేను చెప్పాను. టైటిల్ ఉంటే మన పబ్లిసిటీ ఎక్కువ అవుద్ది, మోగ మనుషులు చూస్తున్నారు జనం అందరూ, మళ్ళీ అదే స్కూల్లో కొత్త రకం సినిమా వస్తుంది అని అందరూ ఆనందిస్తారు, మా ఏరియా కూడా అనేది అని చెప్తే ఆయన ఓకే అన్నాడు. మొత్తం మీద గౌరీ రిలీజ్ అవ్వటం, బాగా ఆడేయటం కూడా జరిగింది. అది ఆ కాస్ట్లో మేము కొంచెం సంతోషంగానే తీసామంతే.